పోలీస్ స్టేషన్ పెట్టి దౌర్జన్యం చేస్తున్నారు. పోలీసులు నశించాలి, పోలీసులు నశించాలి, గ్రామస్తులను పిలుపుతాయి. ఏం చేస్తారు? పోలీసులు నశించాలి, పోలీసులు నశించాలి. కేసు కొట్లాడుతున్నా పబ్లిక్ రెచ్చగొట్టకండి. అమీన్పూర్ రాజగోపాల్ నగర్ ఈ ఏరియాలో, అంటే ఇది బహుశా ఇదే కాలనీ పేరుతో పిలుస్తారా మరి, ఐలాపూర్ వాట్ ఎవర్. సో ఐలాపూర్ లేదా రాజగోపాల్ నగర్ మన తెలియదు, కానీ ఈ ఏరియానికి సంబంధించిన కొంతమంది మాకు రీసెంట్గా ప్రజావాణిలో వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ వాళ్ళు తీసుకున్నటువంటి ప్లాట్స్ 1980s అప్పుడు 40 ఏళ్ల క్రితం తీసుకున్నటువంటి ప్లాట్స్ని కబ్జా చేసి ఇక్కడ ఇది కొంత చిన్న ఉన్నటువంటి అంటే అంబిగ్యూటీ, దాంట్లో కొంత గ్యాప్ ఏదైతే ఇది గవర్నమెంట్ ల్యాండ్ అని క్లెయిమ్ చేస్తుంటే, ఇంతకుముందు గతంలో ఎప్పుడో 80లో ప్లాట్లు వేసిన వాళ్ళు ప్లాట్లు మాయ అని చెప్పి వాళ్ళు క్లెయిమ్ చేస్తున్న దీంట్లో ఈ సందిగ్ధత జరుగుతున్న క్రమంలో వేరే ఒక అతను ఎవరో వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ ప్రకారము ఒక ముఖ్యమని ఇక్కడ అడ్వకేట్గా ఉన్నారు. ఆయన వచ్చేసి ఇక్కడ ఆయన కబ్జా చేసి చేస్తున్నారని చెప్పేసి కొంతమందిని ఇక్కడ ముందు పెట్టేసి, అంటే స్థానికంగా కొంతమంది ఎస్టీస్ని వాళ్ళు ముందు పెట్టేసి చేస్తున్నారని చెప్పేసి, దీంట్లో చాలామంది ఇప్పుడు లేఅవుట్ కొన్నవాళ్ళు మేము కూడా ఎస్సీలు ఉన్నాము, ఎస్టీలు ఉన్నాము, బీసీలు ఉన్నాం, మేము కూడా అంత పేదవాళ్ళు ఉన్నాం. మమ్మల్ని మా ఈ ప్లాట్లన్నింటినీ కూడా కబ్జా చేసి కొన్ని ఇల్లులు కూడా కట్టిస్తే 2020లో కోవిడ్ టైంలో ఆ గ్యాప్ను తీసుకొని చేస్తే కూడా 2023లో కూడా కొలగొట్టారు. ఇంకా కడుతున్నారు వాళ్ళు. ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఏదైతే వాళ్ళకు ఉన్నటువంటి బలాన్ని ఉపయోగించి చేస్తున్నారనేది ఒక కంప్లైంట్ మాకు ప్రజావాణిలో వచ్చిన కంప్లైంట్. సో దాని మీద ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. సో ఇక్కడ కంప్లైంట్ ఇచ్చిన వారిని విన్నాము. అండ్ అట్లానే ముఖ్యం గారు ఆయన కూడా వచ్చారు, అడ్వకేట్ గారు ఆయన కూడా వాళ్ళ వాదన ఆయన చెప్పారు. బట్ ఇది ఇక్కడ కాదు, మేము పర్సనల్గా అందరితోటి డాక్యుమెంట్స్ కాల్ఫర్ చేసి దీని మీద లోతుగా మేము స్టడీ చేస్తాం. గతంలో హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్స్ కూడా ఉన్నాయని చెప్పేసి ఇక్కడ పబ్లిక్ చెప్పడం జరిగింది. కోర్టు జడ్జిమెంట్స్ని కూడా పూర్తిగా చూసి చట్టాల పరంగా ఏమున్నది, చట్టపరంగా అండ్ కోర్టులు ఎటువంటి ఉత్తర్వులు ఇచ్చాయి అన్నింటినీ కూడా పరిశీలించిన తర్వాత తప్పకుండా మేము ఇక్కడ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అండ్ ఇక్కడ ఇది కూడా తప్పక ఒక 1-2 monthsలోనే దీని మీద యాక్షన్ కూడా మేము చేయడానికి మా వైపు నుంచి మేము హైడ్రా వైపు నుంచి చేస్తాం. అండ్ ఇక్కడ బెదిరిస్తున్నారు అని చెప్పేసి ఆ కంప్లైంట్ ఉన్నాయి. అటువంటి దాన్ని తప్పకుండా హైడ్రా చాలా తీవ్రంగా తీసుకుంటుంటుంది. అండ్ ఎవరైనా కనుక ఇక్కడ బెదిరించి లేకపోతే కబ్జాలు చేయాలని చూసి దీంట్లో, ఎందుకంటే ఈ లేఅవుట్స్లో లేకపోతే పంచాయతీ లేఅవుట్ అయి ఉండొచ్చు, లేకపోతే అన్అప్రూవ్డ్ లేఅవుట్ అయి ఉండొచ్చు, ఏ లేఅవుట్ ఎట్లాంటిదైనా కానీ కూడా దాంట్లో ఉన్న భూములు, ఓపెన్ స్పేసెస్, పార్క్స్, రోడ్స్ అన్నీ కూడా ప్రభుత్వ స్థలాలు అవుతాయి అన్నమాట. అవన్నీ పబ్లిక్ ఆస్తులు అవుతాయి. వాటిని ప్రొటెక్ట్ చేయడానికి హైడ్రా 100% చేస్తుంది. ఆ క్రమంలో తప్పకుండా లేఅవుట్ అయితే కనుక లేఅవుట్స్ అయితే ఒకవేళ గవర్నమెంట్ ల్యాండ్ అయితే గవర్నమెంట్ ల్యాండ్ని ప్రొటెక్ట్ చేయడానికి గవర్నమెంట్ ల్యాండ్ కోసం కూడా చేస్తాం. ముందు అసలు మేము లోతుగా పరిశీలించిన తర్వాత ఇది గవర్నమెంట్ ల్యాండా, లేకపోతే గతంలో ప్లాట్స్ ఉన్నటువంటి లేఅవుటా, లేకపోతే అడ్వకేట్ ముఖ్యం గారు చెప్పినట్టు వారికి సంబంధించిన ఏమన్నా ఇది ఉందా అనేది అంతా కూడా మనకు వస్తుంది. ఒక 2-3 వారాల్లో దీని మీద మేము లోతుగా సమగ్రమైన చేసిన తర్వాత కోర్టు ఇచ్చినటువంటి అన్నింటినీ ఉత్తర్వులు కూడా పరిగణలో తీసుకుంటూ మేము చేస్తాం. గవర్నమెంట్లలో కూడా మన ఫేవర్లోనే ఉంది. ఏమని ఉన్నది, ఈ ల్యాండ్ గవర్నమెంట్ది కాదు, ప్రైవేట్ ల్యాండు, పట్టాదారు ల్యాండు, కాబట్టి దీన్ని స్టేటస్కు మెయింటైన్ చేయాలి, స్ట్రక్చర్ ఆఫ్ ద ల్యాండ్ షుడ్ నాట్ బి డిస్టర్బ్ అని వాళ్ళు ఇచ్చారనమాట. కాబట్టి మనం దాని మీదనే ఉన్నాం. ఎందుకంటే మనం ఎంతో అంతో చదువుకున్నాము, గవర్నమెంట్ ఆర్డర్ని మనం ఆనర్ చేయాలనే ఉద్దేశంలో మనం అట్లున్నాం. 20 వరకు దీంట్లో ఏ స్ట్రక్చర్స్ లేవు, ఎక్సెప్ట్ ఒక ఆ ఫామ్ హౌస్, ఆ కాంపౌండ్ వాళ్ళు ఉంది. దాని తర్వాత 250 కోవిడ్ టైంలో 250 ఇండ్లు వచ్చాయి. అప్పుడు మనం కంప్లైంట్ చేశాము, ఓనర్స్ చేశారు. ఆ టైంలో 2020లో ఇదేమి నీళ్ళు సార్ పోయేసారు. 24కి వచ్చేసరికి టోటల్ ఓకే గూగుల్ ఇమేజెస్ పెట్టి 22లో కొంత డెవలప్ అయింది. ఓకే 2020 కోవిడ్ టైంలో వీళ్ళు అడ్వాంటేజ్ తీసుకుని చేశారు. ఓకే దాని తర్వాత 23లో కంప్లైంట్ మీద 250. ఇప్పుడు ఏమైనా లిటిగేషన్ ఏమైనా పెండింగ్ ఉందా గవర్నమెంట్కును ప్లాట్ ఓనర్స్కును? కోర్టులో నడుస్తుంది.